హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జస్ట్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి మహాశివరాత్రి రోజు కాకతీయుల కాలం నాటి త్రికుటేశ్వర ఆలయానికి వెళ్ళడం జరిగిందండి. ఆ కాలంలో నిర్మించిన త్రికుటేశ్వర ఆలయం అన్నమాట. ఇది 8 సంవత్సరాలు అవుతుందండి బయటపడి. ఇది వాళ్ళ యుద్ధాల కాలంలో ధ్వంసం చేయడం జరిగిందన్నమాట. ఇంకా 8 సంవత్సరాల క్రితం భక్తులకి అలాగ అనిపించి ఆ గుడిని కడిగి శుభ్రం చేసి మళ్ళీ వెలికి తీశారన్నమాట. ఇంకా పూజలు అలాగా జరుగుతున్నాయి అన్నమాట. కార్తీక మాసం పూజలు కానీ, ఇంకా సోమవారాలు కానీ, ఉత్తరధార దర్శనం కానీ ఇలాంటి పూజలు అయితే బాగానే జరుగుతున్నాయి. ఇక్కడైతే ఆ కాలంలో కట్టించిన శిలాకల్ప వేదిక అదైతే కనబడుతుంది, చూడొచ్చు అన్నమాట. ఇంకా చిన్న చిన్న షాప్స్ అయితే పడడం జరిగింది. ఇక్కడ ఆ కాలం నాటి పంచలోహ శివపార్వతుల వినాయకుడు అయితే ఉండడం జరిగింది జాగరణ కోసం. ఇంకా ప్రత్యేకంగా పందిళ్ళు వేసి అలా పెట్టారన్నమాట. అభిషేకాలు ఉంటాయి కదండి, అభిషేకాలు ఇక్కడ జాగరణ అభిషేకం కళ్యాణం కానీ నేటి పూట అవుతుందన్నమాట. ఇక్కడ వాళ్ళ పేర్లు రాయించుకున్న వాళ్ళ గ్రామస్తులు అయితే అలా పెట్టారన్నమాట. ఇక శివపార్వతులు, కలశాలు, అలా పందిళ్ళు అలాగా వేశారు ప్రత్యేకంగా. అటైతే అంత మొత్తం ఒకటే కొండ అన్నమాట, మనం చూడవచ్చు. ఇంకా అదేనండి ఇక్కడ అదేంటిది సుదర్శన చక్రం లాగా ఉందన్నమాట పీఠ అది. ఇంకా కలశాలు అయితే అలాగ పెట్టడం జరిగింది ఓం రాసి. చాలా బాగా అనిపించింది అన్నమాట. కాలం నాటి అక్కడ కాకతీయుల కాలం నాటి శివుని ఎంత బాగా పూజించేవారో మనకు తెలిసేది. రామప్పల లాంటి శివాలయాలు ఎన్నో ఉన్నాయి కదండి, చాలా వరకు వాళ్ళు పెట్టడం జరిగిందన్నమాట. ఇంకా ఇలాగ తోరణాలు కట్టడం అలాగ వేయడం జరిగిందన్నమాట. ఇక్కడ జాగరణ కోసం ప్రత్యేకంగా నేటి పూట జాగరణ చేసే వాళ్ళకన్నమాట. దీక్షలు తీసుకునే వాళ్ళ కోసం సపరేట్గానైతే ఇప్పుడు కడుతున్నారు, ఇంకా నిర్మాణంలో ఉందన్నమాట. ఇదంతా ఒకటే రాయి మీద చెక్కడం జరిగిందండి. చూడండి, కాకతీయుల కాలం నాటి కట్టడాలు ఇలాగా మనకు రామప్పలో చూసిన విధంగానే ఇక్కడ కనబడుతుంది. చూడండి, వారి యొక్క కళాతోరణాలు కూడా చూడొచ్చు అన్నమాట. ఇంకా చూడండి, లైటింగ్స్ తోటి ఇదంతా అరటాకులతోటి మామిడాకు తోరణాలతోటి అలంకరించారన్నమాట. మెట్లు కూడా సేమ్ అక్కడ రామప్పలో ఉండే విధంగానే ఉంటాయి. చూడండి, మొత్తం ఒకటే కొండ మీద చెక్కినట్టు ఉందండి. సందు లేకుండా ఎంత బాగా చెక్కారో చూడండి. మెట్లు కూడా ఎంత హైట్లో పెట్టారో. ప్రత్యేకంగా దీనికి చేసింది ఏం లేదండి, ఒక శుభ్రం చేయడం తప్ప, వెలికి తీయడం తప్ప. అంత కాకతీయుల కాలం నాటిదే అన్నమాట. అంత బాగా కట్టారు. అలా శిలాకల్ప వేదిక కూడా చూడొచ్చు ఇక్కడ కాస్తంత. మొత్తం ఒకటే కొండకు చెక్కడం జరిగిందండి. అంత బండరాయే కనబడుతుంది తప్ప అదేం ఉండదన్నమాట. ఇంకా ఇక్కడ సూర్యదేవ శివుడు ఉంటాడన్నమాట. ఇటు వాసుదేవుడు, మృత్యుంజయ శివుడు కూడా ఉంటాడు. వాళ్ళ కళాతోరణాలు చూడండి, మనకు కనిపించేస్తుంది. ఆ గంటలు కూడా ఆ కాలం నాటియేనండి, చాలా బరువు ఉంటాయి. లైటింగ్స్ తోటి అయితే అలంకరించడం జరిగింది. చుట్టూ వాళ్ళు ఎక్కువ శాతం పంటలు పండించుకోవడానికి వీలుగా ఉండే చెరువుల దగ్గర మాత్రం శివాలయాలు కట్టడం జరిగింది. ఇందులో గుప్త నిధులు ఉంటాయని కూడా అంటారండి. అలా కళ్ళ తోరణాలు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీద చక్రంలాగా అలా కట్టారు, సేమ్ అక్కడ ఎలా ఉంటుందో అదే విధంగా అన్నమాట. అలా కళా తోరణాలు. లోపల సూర్యదేవ శివుడు ఉంటాడు. ప్రత్యేకంగా అభిషేకాలు ఉంటాయి కదండి, మనమైతే తీసుకోలేం కదా. చేసేటి వాళ్ళ అయితే అలా చూస్తున్నారు, జంటలుగా చేయాలి, జంటలుగా చేస్తున్నారన్నమాట అభిషేకాలు. చూపించే ప్రయత్నం చేస్తున్నాను, భక్తుల సందడి ఎక్కువ ఉండడంతో చూపించడం అవ్వట్లేదు. ఇంకా వాళ్ళ కళాతోరణలో చూపించే ప్రయత్నం చేస్తున్నాను కానీ వాళ్ళు ఇక్కడ మొత్తం చెక్కడమేనండి. అక్కడ శివుని అయితే ఇటైతే మృత్యుంజయ శివుడు అన్నమాట. ఆయన దగ్గరికి దర్శనానికి లేదు, ప్రత్యేక పూజలు చేసుకునే వాళ్ళకు ప్రత్యేకంగా అలాంటి చెప్తారు కదా పూజల్లో, అలాంటప్పుడే చేసుకోవడానికి అక్కడ ఉంటుందన్నమాట. అభిషేకానికి అక్కడ ఈ శివునికి ప్రత్యేకంగా కళ్ళు ఉంటాయండి, 3 కళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. అది చెరువు అన్నమాట, ఆ కాలం నాటి వినాయకుడు అన్నమాట. చెరువు చూడండి ఎంత బాగుందో. అదంతా కొండకే చెక్కారండి, అది వాళ్ళకి మాత్రమే సాధ్యమైంది.
మొదట వినాయకుడిని తర్వాత ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి, గణపతి దేవుని గణపతి దేవుని పూజించడం, శివుణ్ణి పూజించడం ఇలాగా. ఇదైతే ప్రత్యేకంగా జాగరణం చేసే వాళ్ళకి అక్కడ గ్రామస్తులకు అన్నమాట. నైట్ శివ కళ్యాణం ఉంటుంది అనుకుంటా, అదే అన్నమాట పూజ ప్రత్యేకంగా దానికోసమే. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చింది. ఇది వాస్తు దేవుంది అన్నమాట. కొంచెం అయితే ధ్వంసం అయితే అయిందండి. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది మా ఛానల్ పైన. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలంటే థ్యాంక్ యూ సో మచ్.